రైతులపై తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ సభ్యుడు రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగ్పేట్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచితంగా విద్యుత్తును అందిస్తుంటే ఓర్వలేకనే రేవంత్ రెడ్డి 3 గంటల విద్యుత్ అందిస్తే చాలు అని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైతు సంతోషంగా ఉన్ననాడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో రైతులు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని చెప్పి తరుణంలో ఆ రోజు రైతులు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి మేలుకొని మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ రోజు వీరికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి, వీరికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రక్షాళన చేసి ఆ రోజు మన 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చి ఈరోజు రైతులకు ఎంతో ఇవాళ తెలంగాణని ఇవాళ వరి వండుతుందంటే నెంబర్ 1లో మన తెలంగాణ రాష్ట్రమే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ తరుణంలో ఈరోజు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 3 గంటలు ఇస్తే ఈ రైతులకు సరిపోతుంది, 8 గంటలు ఇస్తే ఉచిత కరెంట్ సరిపోతుందని చెప్పి అవహేళన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు రైతులకు 3 గంటలు సరిపోతుందని చెప్పి అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతుల పక్షాన ఈ రోజు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో అందరూ రైతులను వ్యతిరేకిస్తున్నారు. చేసిన స్టేట్మెంట్ 24 గంటలు కల్పించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటువంటి రైతులకు అందరూ కూడా మేలు జరుగుతూ ఉంటే అది ఉరవలేకనే ఇటువంటి స్టేట్మెంట్ చేయడం అనేది ఇది మీకు తగలని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాను. రైతులను పక్షపాతంగా ఉండాలంటే రైతులకు ఎప్పుడు 24 గంటల కరెంట్ ఉండాలి, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండాలి. వారందరూ కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తా ఉంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓర్వలేకనే రేపు రాబోయే ఎలక్షన్లలో ఈ యొక్క వ్యాఖ్యలు చేసేందుకు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన ఆలోచన చేసి రైతులకు మేలు చేసే రకంగా మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ కరెంట్ వచ్చేలోపు మళ్ళీ మడి ఖర్చులోపు మళ్ళీ నీళ్ళే ఇంకిపోతాయి. మనకి 24 గంటల కరెంటు రైతుకు ఉండగానే రైతు ఎంతో ఉత్సాహంగా అనుకుంటే అప్పటికే మనకు కరెంటు లేనప్పుడు 3 గంటలు ఉన్నప్పుడే రైతు ఒక 2 పేస్ వస్తుండే కరెంటు. ఆ 2 పేస్ బాగా అయినందుకు మన కేసీఆర్ వచ్చినందుకు ఎన్నో పుణ్యం కట్టుకున్నాడు. మన రైతు అన్నది ఎంతో బాధపడుకుంటా ఉన్నందుకు రైతు ఎంతో సంతోషంగా ఈ రోజు ఇంట్లో పడుతున్నాడు. రైతు పోవాలంటే 24 గంటలు కరెంట్ ఉండాలంటే ఎంతో సంతోషంగా ఉన్నామనుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 8 గంటల కరెంట్ ఉండే, 8 గంటల కరెంట్ పోయినాక ఒక 2 పేస్ అన్నది వస్తుండే. 2 పేస్ అన్నలో రైతులకే తెలుస్తుంది, ఏ రైతు కష్టపడ్డాడో ఆ రైతుకే తెలుస్తుంది. 2 పేస్ పోయినాక 3 పేస్ కరెంట్ పొందుంటుంది. ఊరాల పని నడవాలంటే బామ తేలా ఏదో గడవాలని మాకు ఎంతో బాధ ఉంటుండే. ఆ బాధ ఇయ్యాల తప్పింది మాకు. కేసీఆర్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, మనకు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. మన గరీబాలు షాదికానం చేస్తే పెళ్లికి మేనమామ లేక 1,30,000 కళ్యాణం కర్మముడు ఇస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.